దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నీ సరిహద్దులలో సమాధానం కలగజేయువాడు ఆయనే. కీర్తనల గ్రంథం 147 అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా, మన సరిహద్దులలో సమాధానం కలగజేయువాడును నేనే అని. తండ్రి యందు భయభక్తులు గలవారి ఎడ్ల, తండ్రి కృప కొరకు కనిపెట్టుకుని వారిని ఎడ్ల మన దేవుడైన యెహోవా ఆనందించుచున్నాడు. మనమందరము కుమారుని యందు విశ్వాసం ఉంచడం వలన తండ్రి అయిన యెహోవా ఆనందించుచున్నాడు. తండ్రి మన గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు. మన మధ్య మన పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. మన సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు మన తండ్రి అయిన యెహోవాయే. మన సరిహద్దుల్లో సమాధానం కలగజేస్తున్నాడు కాబట్టి మన తండ్రి అయిన యెహోవాను మనమందరము స్తుతించాలి, గణపరచాలి, కీర్తించాలి. మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరుచుచున్నాడు కాబట్టి మన తండ్రి అయిన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు ఎల్లప్పుడూ కలుగును గాక. ఆమెన్. ఈ దిన వాగ్దానం మీ నా జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.